భారతావని అమ్మ భారతావని. ఏమిటయ్యా ఇంతవరకు బాగానే ఉన్నావు, ఉన్నట్లుగా ఉంటే అలా భయపడతావు ఏమిటి? ఏమిటమ్మా నేను భయపడ్డానా? నువ్వే భయపడ్డావు. అదేమన్నా భయపడే వంశం అనుకున్నావు ఏమిటి? మా వంశంలో మా తాత ముత్తాతల పేర్లు చెబితే దిశలు తెల్లారిపోతాయి. అబ్బో చూసారండి, వీళ్ళ తాతయ్య పేరు చెప్తే దిశలు తెల్లారుతాయి. మరి నీ పేరు చెబితే కాపీ సల్లారుద్ది. ఏమిటయ్యా మాటలు? అదిగో అమ్మాయి మీరు వచ్చారు నన్ను తెచ్చారు. ఇక్కడ ఈ జనాభా వెయిటింగ్ ఏమిటి, మన ముఖాల కోటింగ్ ఏమిటి, ఈ స్టేజీ మీద మన ముగ్గురు ఫైటింగ్ ఏమిటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు తెచ్చారు, 2 ముక్కల్లో చెప్పండి. అయితే నీకేమీ అర్థం కాలేనమాట. మన టీటీఏ వారు మెగా కన్వెన్షన్ లో మన యొక్క భారతీయ జానపద కళను నేటి తరానికి తెలియజేయాలి అనేటువంటి సదుద్దేశంతో పిల్లల్లో ఉండేటువంటి కళను నేడు అమెరికాకి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరికీ కూడా పరిచయం చేస్తూ బుర్రకథ చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మనం బుర్రకథ చెప్పడానికి వచ్చా. అంటే బుర్రకథ అంటే ఏమిటో అర్థం తెలుసమ్మా నీకు? నీకు తెలుసా? నాకు బ్రహ్మాండంగా తెలుసు. ఏమిటి బుర్రకథ అంటే? బుర్రకథ అంటే బుర్రలేనోడు చెప్పేది బుర్రకథ. ఏమిటా మాటలు? అసలు బుర్ర అంటున్నావు, అసలు ఏమిటమ్మా ఈ బుర్రకథ? బుర్రకథ అంటే ఈ మానవుడి బుర్రలో ఉండేటువంటి గుప్పెల మీదకి పొదలు పెట్టి హృదయాల్ని కదిలింపజేసే అన్ని జానపద కళల్లో తలమార్గమైంది బుర్రకథ. అంటే బుర్రకథలు చెబుతున్నావు? అవునయ్యా. ఈ కథాగానం ఎట్టిదనినా శ్రీ గిరిజా శంకర పరిణయ గాథను జాగేలా వినరయ్యా. గిరిజా శంకర పరిణయ గాథను జాగేలా వినరయ్యా. సతీదేవి వియోగ దుఃఖమున విరాగి అయ్యెను సదా శివుడు వరతపమున మునిగి శంకరుడు భక్తహృదయుడై కైలాసవాసుడు. గిరిజా శంకర పరిణయ గాథను జాగేలా వినరయ్యా. అదే సమయమున జన్మించాడా కుమారుడు తారకాసురుడు. మనమూర్చి తపమును చేసి అజయవరములు ఆశించాడు. సంభవుడు ప్రత్యక్షం కోరిన వరములను అనుగ్రహించే కరణము తప్పదు ప్రాణి కోటికి. తారక కోరుము మరణమెవరి చేత పోయి ఈ విధముగా సతీదేవి భస్మము కాగా వైరాగ్య భావంలో మునిగిపోయాడు సదాశివుడు. అదే సమయమున నరూచి అనేటువంటి రాక్షసుడు కుమారుడు తారకాసురుడు పుట్టాడు. నాకు కొడుకు పుట్టాడు. ఏమిటయ్యా నేను అక్కడ ఏదో రాక్షసుడు పుట్టాడంటుంటే నీకు కొడుకు పుట్టాడంటే మా అబ్బాయి మామూలు వ్యక్తి కాదు. మా అబ్బాయి అలా భూమి మీద పడ్డాడో లేదో మా ఊరు వరుస పెట్టి ఆగకుండా 666 ఇళ్ళు తగలడిపోయాయి. గొప్ప జాతకుడు, మహాజాతకుడయ్యా. ఇక మా అబ్బాయిని ఉయ్యాల్లో వేసి లాలిపాట్లు జోలపాట్లు పడుతున్నావు. ఏమిటండి ప్రతిదీ విశేషంగా చెప్తారు? అసలు జోలపాట ఎలా పడతారో తెలుసా మరి? అలా కాదు నాయనా, పుట్టిన పిల్లల్ని చక్కగా ఉయ్యాల్లో వేసి నామకరణం చేసి బాలసార్ చేసి లాలిపాట్లు జోలపాట్లు పాడతారు కదా. అలా ఏ విధంగా పాడతారు జోలపాట? ఎలా పాడతారంటే పుట్టిన పిల్లవాడిని ఉయ్యాల్లో వేసి జో వచ్చుదానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవింద జో జో లాలి జో. పడుకో. ఏమిటండి ఇది జోలపాట్లాగా ఉందా, ఏడు పాటలాగా ఉంది? ఎందుకని ఇలా జోలపాట పడితే ఈ రోజుల్లో పిల్లలు పడుకోరు. ఈ రోజుల్లో పిల్లలు పడుకోవాలంటే జోలపాట ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలి? డిస్కోలో ఉండాలి. అసలు డిస్కో అంటే ఏమిటి? అయ్యమ్మ డిస్కో డాన్సర్ రంబపా అయ్యమ్మ డిస్కో డాన్సర్ రంబపా డిస్కో డాన్సర్ నోర్మురి. ఎరా నేను డిస్కో కోరస్ ఇస్తున్నాను రా. కొట్టారంటే పళ్ళు రాలిపోతే ఎర్రమొఖం. ఈ రోజుల్లో పుట్టేటటువంటి పిల్లలకి జోలపాటలు మారిపోయాయి. పిల్లలు మారిపోయారు, పెద్దలు మారిపోయారు, మీ ఆడవాళ్ళు మారిపోయారు. ఏమిటది? చూడు, నువ్వు హాస్యంగా ఏది మాట్లాడినా బాగుంటుంది కానీ ఆడవారి కోసం మాట్లాడేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అసలు నేను ఆడవారి గురించి ఏమన్నానండి? అసలు ఆడవారి కోసం పెద్దలు ఒక మాట అన్నారు, నీకు తెలీదు? మీ ఆడవాళ్ళ కోసం పెద్దలు అన్నారా? అన్నారు. ఏమన్నారు పెద్దలు? ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతు దేవతః అన్నారు. అమ్మా నువ్వు ఎత్ర తత్ర
ఏంటంటే గత్ర గత్రగా ఉంది, ఏమో అర్థం కాలేదు. అర్థం ఏంటి చెప్పు తల్లి. అయితే చూడు నాయన, ఆహా. ఎత్ర నార్యంతు పూజంతే, అంటే? ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో, అక్కడ దేవతలు సైతం ప్రతిష్ఠలై కూర్చుంటారు. అక్కడ అభివృద్ధి ఉంది అన్నారు మన పెద్దలు. బాబోయ్, ఆడవాళ్ళు మారిపోయారంటే ఇవిడ గారు కోపం వచ్చేసిందండి. కాదా? మీ ఆడవాళ్ళు ఎలా మారారో 2 ముక్కల్లో నేను చెప్తాను విను. అసలు ఆడవారి కోసం మన పెద్దలు ఒక మాట అన్నారు తెలుసా? ముత్యమంతా పసుపు, ముఖమంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ, ముద్దు మురి పాలలకు ముంగిళ్ళలోన 3 పూలు 6 కాయళ్ళు కాయ. ఏమంటే పూర్వం రోజులు ఆడవారు ఏం చేసేవారండి? ఏం చేసేవారు? ముత్యమంత పసుపు ముఖానికి రాసుకుంటే ముఖం ఎంతో కళగా కాంతిగా తేజస్సుగా ఉంటుందని పసుపు రాసుకునేవారు. అవును మరి. కానీ ఇప్పుడు ఎక్కడ రాస్తున్నారు పసుపు? ఇంకేం రాస్తున్నారు? వచ్చిందిగా ఏమిటది? ఫెయిర్ అండ్ లవ్లీ. ఫెయిర్ అండ్ లవ్లీ ఏమిటబ్బాయి? దాన్ని ఫెయిర్ అండ్ లవ్లీ అంటారు కదా. ఓహో, దీనికి పేరు ఉందండి, ఫెయిర్ అండ్ లవ్లీ. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ కోసం టీవీలో అడ్వర్టైజ్మెంట్లు అవి అడ్వర్టైజ్మెంట్లు కాదు, అడ్వర్టైజ్మెంట్ ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఈ ఫెయిర్ అండ్ లవ్లీ రాయండి. రాయండి. మీ ముఖంలో కళ, కాంతి, తేజస్సు బా. 3 వారాల్లో మీ ముఖంలో పడుచుదనం, 4వ వారంలో మొసలితనం. అయ్యయ్యయ్యయ్యో. 3 వారాల వరకు ఆడిపోద్ది, ఆ. తర్వాత ముడతలు ఆడిపోద్ది. అరెరే. అని పూర్వం రోజుల్లో ఆహా. ముత్యమంత పసుపు ముఖానికి రాసి రాసుకుని? రూపాయి బిళ్ళంత కుంకుమ మట్టు నొద్దురు ధరించేవారు. సాక్షాత్తు ఆ బతకమ్మలా ఎంత అందంగా ఉండేవారు. ఆ మహాతల్లిలా ఎంత అందంగా ఉండేవారు. అవును మరి. కానీ ఇప్పుడు ఎక్కడ పెడుతున్నారండి కుంకుమ బొట్లు? ఇంకేం పెడుతున్నారు? వచ్చిందిగా ఏమిటది? మా ఐదారు టిక్కరా. స్టిక్కర్ ఏమిటి? దాని స్టిక్కర్ అంటారు. ఓ అదే స్టిక్కర్ బ్యాగ్ కూడా కొంటున్నారు. ఆ. అందులో ఒక టిక్కర్ తెస్తున్నారు. ఒకటే. నొదురికి ఆహా. అద్దానికి, అది. నొదురికి అద్దానికి, నొదురికి అద్దానికి, నొదురికి అద్దానికి ఒక టిక్కర్ వారం రోజులు వాడేస్తున్నారు. 6వ రోజు వాడుతున్నారు. కాలం మారిపోయి కంప్యూటర్ యుగం. ఆహా. ఇప్పుడు అంతా విమానాలు, ఆహా. ర్యాకెట్లు, ఓహో. ఇంటర్నెట్లు, అది. ఫేస్బుక్లు, ఆహా. వాట్సాప్లు, గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్. అబ్బో. ఏమంటే తనికెళ్ళ భరణి గారు ఎంత చక్కగా రాశారు, చక్కగా పాడారు పాట. ఏమిటండి? నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకము నేలగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, లోకము నేలగలడు, భక్తుల శోకాలు పాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. అవునండి. ఇలాంటి చక్కని పాటలు ఎన్నెన్నో ఉన్నాయి. ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో కాలం మారింది. అంతా డీజేలు కావాలి, అబ్బో. అంత స్పీడ్ యుగం కావాలి. ఆహా. అటువంటి ఈ కంప్యూటర్ యుగంలో మా అబ్బాయికి జోలపాట కూడా డిస్కోలో పాడుతున్నాను నేను. డిస్కోలో పాడుతున్నావు? యా. ఎలా పాడాలి? జోలపాట డిస్కోలో ఎలా పాడాలి? ఎలాగా? జో 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 అంతే. పడుకోరా కొడకోయ్. అంతే. జో 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 అంతే. పడుకోరా కొడకోయ్. శభాష్. కదిలావంటే కాళ్ళు ఇరిసేస్తాను, మెదిలావంటే మెడదిప్పేస్తాను, పాలడిగావంటే పొడిపికేస్తాను, ఏరిసావంటే ఎవరిస్తాను. జో 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 నువ్వు పడుకోరా కొడకోయ్. జో 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 నువ్వు పడుకోరా కొడకోయ్. చూసారండి, జోలపాట డిస్కోలో పాడినట్లుగా అయితే ఇలా పాడితే పిల్లాడు 3 రోజుల దాకా ఉయ్యాల నుంచి లేవడు. తల్లి పుట్టింటికి వెళ్ళి వచ్చేసి ఇండియా, పుట్టింట్లో 3 రోజులు ఉండి రావచ్చు. ఇండియాకి వెళ్ళి వచ్చేసి. చాలా బాగుంది నాయన. ఆహా. అయితే ఈ విధంగా కాదు, ఆహా. ఎప్పుడైతే నరోచి అనేటువంటి రాక్షసుని యొక్క కుమారుడు తారకాసురుడు పుట్టాడో, పుట్టాడు. అంతటా తారకాసురుడు ఆహా. పూర్వ వైరమును అనుసరించి అనుసరించి దేవతలపై పగభూని పగబూని ఏ విధముగా అయినా సరే దేవతలను సర్వనాశనం చేయదలంచి చేయదలంచి బ్రహ్మదేవుని కొరకు కఠోర తపస్సు చేశాడు. అవును. బ్రహ్మదేవుడు ప్రసన్నమై ప్రసన్నమై, నాయన తారకాసురా, స్వామి బ్రహ్మదేవ, నీకే వరం కావాలో కోరుకో. నాకు బాహుబలి 3 సినిమా చూపించండి. చచ్చా. అమ్మో, సినిమా కోరుకున్నాడేమిటి? మరి ఏముందమ్మా? అలా కోరుకోలేదు. ఆహా. చూడండి బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, మీరే నన్ను వరము కోరుకోమంటున్నారు కనుక కోరుకో. అజయత్వము, ఆహా. లోకాధిపత్యము, మరణము లేకుండా చిన్న వరాన్ని ఇచ్చేవయ్యా. తదహస్తు అన్నాడా? అనలేదు నాయన. ఏ, ఎందుకు? జాతస్య మరణం ధ్రువం, అంటే? పుట్టిన ప్రతి జీవి కూడా గిట్టక తప్పదు. తప్పదు. కనుక నీకు మరణం అయితే తథ్యం. ఇస్తారు. కానీ ఏ రూపంలో కావాలో వాంఛించవయ్యా కోరుకోవయ్యా అని చెప్పగా ఆహా. అంతగా తారకాసుడు ఏం కోరుకున్నాడో తెలుసా? ఏం కోరుకున్నాడు? ఆ యొక్క ఆహా. పరమేశ్వరునికి పుట్టేటువంటి సుతుల చేతిలో నాకు మరణాన్ని ఇవ్వమని కోరుకున్నాడు. అబ్బా, తథాస్తు అని బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. సతీదేవి భస్మమైపోయింది. అయిపోయింది. మరి అమ్మవారు లేంటే ఆహా. ఆయనకు కుమారుడు ఎలా పుడతాడు అని చెప్పి అనేటువంటి ఆలోచనతో ఎప్పుడైతే కోరుకున్నాడో, ఆహా. ఇక ఆ యొక్క స్వాముల వారికి వివాహం చేయాలని దేవతలందరూ కూడా కలిసి అక్కడికి మన్మధుడిని రప్పించారయ్యా. అయ్యో బాబాయ్, అక్కడికి వెళ్ళిపోయాడు మన అక్కినే నాగార్జున గారు. అక్కినేని నాగార్జున గారు ఎందుకు వచ్చారు? మన్మధుడు అంటే ఆయనే కదా. అలా కాదు నాయన, ఆహా. శ్రీహరి తనయుడైనటువంటి మన్మధుడిని రప్పించి రప్పించి, నాయన మదన మదన, మదన నీకు సాటి నీవేనులేవయ్యా, శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా, మత్స్యపానుడా నీకెదురింకా లేనే లేదయ్యా, గిరిజా శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా. తరిగిన చంతరిత నాయన మన్మథ, మన్మథ, ఈ యావత్తు సృష్టి
సృష్టి కూడా జరుగుతుందంటే దానికి ప్రధాన పురుషుడు నువ్వే నాయనా. కనుక ఆ యొక్క పరమేశ్వరుణ్ణి ఎంతో చక్కగా ప్రణయమోహితుని చేసి విజయంతో తిరిగి రాయన ఆయన అని చెప్పనగానే కించెత్తు గర్వం వచ్చిందట మన్మధుడికి. ఏ విధంగా పరమేశ్వరుడిపై నేను విజయాన్ని సాధిస్తున్నానంటే నేను ఎంత గొప్పవాళ్ళో కదూ అనుకుంటూ కించెత్తు గర్వంతో బయలుదేరాడు ఆ యొక్క మన్మధుడు. అంతటా మన్మధుడు హిమాలయంపై పాదాన్ని మోపగానే మంచు ప్రాంతమంతా కూడా ఎలా మారిపోయిందయ్యా. వసంత ఋతువే విరియగా, కుహుమని కోయల కూయగా, పించమిప్పిన మలయాళగా, లేడిస్తున్న చెమట దూకగా, హిమాలయమునగా శోభతో నిండగా, ఫల పుష్పాలతో కళకళలాడగా. హిమాలయమునవ శోభతో నిండగా, ఫల పుష్పాలతో కళకళలాడగా. ఎంతో అద్భుతమైనటువంటి నవ వసంత శోభగా మారిపోయింది. సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడు మన్మధుడు. ఈలోగా సర్వ యవ్వనాంగి కోమలాంగి అయినటువంటి పార్వతీదేవి వచ్చింది. పరమేశ్వరుడి మెడలో పూలమాలను వేయడానికి సిద్ధంగా ఉంది. అదే సరైన సమయం అనుకున్నాడు మన్మధుడు. ఏం చేశాడు? చిలుక వాహనం చెంగున దూకే చెరుకు వింటిని ఎక్కుపెట్టరా, చెరుకు వింటిని ఎక్కుపెట్టరా, చెరుకు వింటిని ఎక్కుపెట్టరా. పంచభారములు సంధించాడు శివుని మనసును చలింపజేసే. రామచంద్ర యోగి పట్టాభిరామ పాహి. ఈ విధంగా చిలుకు వాహనంపై చెంగునా దూకునేటువంటి మన్మధుడు ఒక పూల బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ పూల బాణం వెళ్లి పరమేశ్వరుని యొక్క హృదయానికి తగిలింది. కన్నుడు తెరిచి చూశాడు సదాశివుడు. ఎదురుగా ఎవరున్నారు? సర్వ యవ్వనాంగి సర్వ కోమలాంగి అయినటువంటి పార్వతీదేవి కనిపించింది. ఆహా ఎంతటి అందము, ఎంతటి తేజస్సు అని అంటూ ఒక క్షణం ఆగి చూశాడు. ఏమదే సమయము కాని సమయమున ఈ కామ వాంఛ ఏమిటి నాకు అంటూ చుట్టూ పరకించి చూడగా పొదల మాటను పుంచి ఉన్నాడు మన్మధుడు. మరొక్క బాణం వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మన్మధుడిని చూస్తుంటే పరమేశ్వరుడు ఓయ్ మధురా, మధురా ఎంతటి సాహసం, మధురా ఎంతటి సాహసం, కానునితో చెలగటమాసై నన్నే హేళన చేతువాసై, కామ వికారలిగింతువాసై, నీకు సాటి రంగువాసై, నీకు కాలమిక చిల్లరాసై, కలిగినతో మూడనే తప్పించాడా మధుడు వస్తమయ్యాడా. ఫలానండి ఫలితమ్ముడా మేడు ఫలాను ఇదాధన, కలిగిన మూడో నేత్రం తెరిచాడా మధుడు వస్తమయ్యాడా. ఫలానండి ఫలితమ్ముడా మేడు ఫలాను ఇదాధన. ఈ విధంగా మూడో నేత్రం తెరిచి ఎప్పుడైతే మన్మధుడు భస్మం అయిపోయాడో మన్మధుడి భార్య రతీదేవి ఎంతగానో విలపిస్తుంది. ఆమె శోకాన్ని చూసినటువంటి పార్వతీదేవి జాలిపడినప్పటికీ పరమేశ్వరుడు యొక్క ముఖాన్ని చూసి భయభ్రాంతాలైపోయింది. ఆ యొక్క పరమేశ్వరుడు వారి యొక్క తపస్సు భగ్నమైనందున తిరిగి కైలాసానికి వెళ్ళిపోయాడు. కైలాసానికి వెళ్ళిపోయినటువంటి సదాశివుని ఏ విధంగా అయినా సరే నేను ప్రణయమోహితుని చేసుకోవాలి అని చెప్పి అమ్మవారు అఘోర తపస్సు చేస్తుందయ్యా. శంభో శంభో మహాదేవా ప్రణతులు గోనవా ప్రభువర దేవ గిరిజా ముర వినవా గగనము విడిరావా. శంభో మహాదేవా ప్రణతులు కొనవా ప్రభువర దేవ గిరిజా ముర వినవా గగనము విడిరావా. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర. మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ. అర్థేష ఛాదేష వృద్ధాకృత భూతవద్ధాకృతే పాహి మృత్యుంజయ. ఓం నమః శివాయ. ఆకాశకేశ మనాధీశ మంత్ర త్రిలోకేశ్వర పాహి మృత్యుంజయ. శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ గంగాధర. మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ పాహి మృత్యుంజయ. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో శివ శివ శంకర
సాంబ సదా శివ సాంబ శివో సాంబ సదా శివ సాంబ శివో సాంబ సదా శివ సాంబ శివో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ అమ్మవారు ఎప్పుడైతే అఘోరంగా ప్రార్థన చేస్తుందో అమ్మవారి యొక్క తపస్సుకు ముల్లోకాలు కూడా కల్లోలమవుతున్నాయి. కల్లోలమైపోతున్నాయి. ఇక సృష్టి అంతా కూడా తలకిందులైపోతుందేమో అనేటువంటి పరిస్థితి వచ్చేసింది. అది చూసినటువంటి దేవతలందరూ కూడా ఆ యొక్క పరమేశ్వరుని వద్దకు వెళ్ళి ఎప్పుడైతే చెప్పారో వారికి అభయాలు చూపించినటువంటి పరమేశ్వరుడు కళ్యాణానికి అంగీకరించాడు. ఇదిగో అమ్మాయి పెళ్ళంటే నాకు గుర్తుకొచ్చేసింది. ఏం గుర్తొచ్చింది? ఉన్నట్టుగా ఉండి ఒకసారి అదేనా చెప్పు. మా ఆవిడ చాలా ఉత్తమ వెళ్ళాలరా. ఓ మీ ఆవిడ చాలా ఉత్తమ వెళ్ళాలి. నేను ఎప్పుడైనా ఏదైనా పన్నింట్లోంచి బయటికి వెళ్తే నేను ఇంటికి వచ్చేంత వరకు మా ఆవిడ భోంచి. అబ్బో చూసారండి, చాలా ఉత్తమ వెళ్ళాలి. చాలా ఉత్తమ. పూర్వం రోజుల్లో ఉండేవారు ఆడవారు పెద్దవారు. అబ్బా ఏం చేసేవారు? భర్త గారి పని ఉండి ఏదైనా బయటికి వెళితే ఆ భార్యామణి భర్త గారి రాకకి ఎదురు చూస్తూ అయ్యో ఉదయం అనగా వెళ్ళారు పాపం, ఆయన భోజనం చేశారో లేదో ఎక్కడైనా ఏం చేస్తున్నారో ఏంటో అని వస్తారు నా భర్త. ఆయన వచ్చాక ఆయన భుజించి వదిలేసిన అన్నాన్ని కళ్ళకద్దుకుని తినేవారండి ఆ రోజుల్లో అయ్యో ఆడవారు. బాబు ఈ రోజులు అంత సీన్ లేదురా. లేదా? మరి మా ఆవిడ చాలా ఉత్తమ వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు టీవీలు వచ్చేసాయి కదా. భర్త గారు ఏదైనా పన్నెండింట్లోంచి బయటికి వెళ్తే వచ్చేంత వరకు మా ఆవిడ మాత్రం అసలు భోంచి. అసలు భోంచే ఉత్తమ వెళ్ళాలి మా ఆవిడ. ఒక గంట లేట్ అయితే తింటుందా? తిందో. 2 గంటలు లేట్ అయితే అర్ధరాత్రి 12 అయినా నేను ఇంటికి వెళ్ళేంత వరకు అన్నం తిందో మా ఆవిడ. నాకు ఒక చిన్న సందేహం. ఏమిటది? నువ్వు వచ్చేంత వరకు అర్ధరాత్రి 12 అయినా సరే మీ ఆవిడ ఎందుకు భోజనం చేయదు? నేను ఇంటికి వెళ్ళి అన్నం వండి పెడితే అప్పుడు తింటుంది పేకల దాకా. అదేమిటయ్యా బాబు, ఉత్తమ వెళ్ళాలి మా ఆవిడ. ప్రేమ భక్తి భయం అనుకున్నాను. అంతేమి లేదమ్మా సీను. అసలు నేటి సమాజంలో నేటి సమాజంలో మా ఆడవారు మీ ఆడవారు మా ఆడవారు మీ ఆడవారు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. అందుకే మా మగవాళ్ళంతా మందుకు వెళ్తున్నారు. మందు బాబు ఏమిటయ్యా బాబు, ఇదిగో అమ్మా ఆ. ఉన్నట్టుగా ఉండి ఒకసారి వద్దండి. అమ్మా అయితే చూడండి, మీ ఆవిడ గారి గురించి చాలా బాగా చెప్పారు. ఇక ఎప్పుడైతే పరమేశ్వరుడు అమ్మవారి వివాహం చేయడానికి అంగీకరించారో ఇక వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ విధంగా? ఏ విధంగా? పందిళ్ళు వేయించే బహు సొగసుగా వించే పందిళ్ళు వేయించే బహు సొగసుగా వించే శుభవార్తలను వధువులకు వేవేగా శుభవార్తలను పలుకులకు వేవేగా చిని చినంబరాలు చిత్ర వస్తువులు పెళ్లి వేడుకల్ల నందాన కనిపించిన నాడు నందాన పెళ్లి వేడుకలు నందాన కనిపించే ఆనాడు నందాన. ఎలా జరుగుతుందయ్యా? విధంగానమ్మా? కళ్ళ కాటుగా నుదుడ పొట్టు పాదాలకు బారాడి చెక్కిన కొలుసులు చెంపసరాలు ముక్కెర ముక్కెరల్లే శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా దేవా. ఆడిముత్యములు తలంబ్రాలుగా దోసి పోసుకున్నాగా కాళ్ళు కడిగి కన్యాదానము చేసెను ముదముల గిరిరాజే శివయ్య శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా దేవా. అమిత శుభమ్మగు మంగళ సూత్రం రాసి కట్టినాడా శివయ్య శంకర పరిణయ గాథను శ్రద్ధగా వినరయ్యా దేవా. అంగరంగ వైభోగంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహం జరిగిపోయింది. ఎంతో అద్భుతంగా జరిగింది. ఈనాడు మన యొక్క ఈ టీటీఏ వారి యొక్క మెగా ఆధ్వర్యంలో కన్వెన్షన్. మా యొక్క కళాకారులకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా మన మల్లారెడ్డి గారు, ఎందుచేతనంటే మల్లన్న గారు ఎక్కడో ఉండేటువంటి కళాకారులకు ఇక్కడికి తెప్పించి పాపం. ముఖ్యంగా వారి గురించి చిన్న విషయం చెప్పుకోవాలండి. చెప్పండి. ఏ కోపి గుణవాన్ పుత్రో నిర్గుణైన శతౌరపి ఏకచంద్ర ప్రకాశైన నక్షత్రంకి ప్రయోజనం అన్నారు. అంటే ఈ శ్లోకానికి అర్థం ఏమిటమ్మా? ఏ కోపి గుణవాన్ పుత్రో గుణవంతుడైనటువంటి కుమారుడు ఒక్కడునా సరిపోతుంది. తండ్రికి నిర్గుణైన శతౌరపి అంటే నిర్గుణవంతులు 100 మంది కౌరవులా పుడితే ప్రయోజనం ఏమిటండి? అవునండి. ఏకచంద్ర ప్రకాశైన నక్షత్రంకి ప్రయోజనం అన్నారు. అంటే అనగా ఆకాశంలో కొలది నక్షత్రాలు ఉంటాయి, కానీ మనకి ప్రకాశించేది ఒక చంద్రుడే. అదే విధంగా ఎందరో మహనీయులు ఉన్నారు. అయినప్పటికీ ఈ యొక్క కళారూపాన్ని గుర్తించి ఈనాడు ఇక్కడికి తీసుకువచ్చి మన టీటీఏ మెగా కన్వెన్షన్ అమెరికాకు మాకు అవకాశం ఇచ్చినటువంటి మన మల్లారెడ్డి గారు మల్లన్న గారికి మరొక్కసారి మన టీటీఏ మెగా కన్వెన్షన్ కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున మా కళాబృందం తరపున కళాభివందనాలు తెలియజేస్తూ మీ వద్ద మేము సెలవు తీసుకుంటున్నాం. అందరికీ వందనం. జై హింద్. చాలా అద్భుతంగా చేశారండి. నిజంగా మరుగున పడుతున్న కళలని మళ్ళీ మాకు గుర్తు చేసి తెలుగు సంస్కృతి సాంప్రదాయం ఎలా ఉంటుందో, జానపద కళలంటే ఎంత ఇదిగా ఉంటుందో చక్కగా చూపించారు. ధన్యవాదాలు మీ అందరికీ. సో ఉషా గారు, ఒకసారి మరి
కళాకారులకి చిరు సత్కారం. ఎప్పుడైనా కళలకి సత్కారంతోనే ఉంటుంది. సో వారికి ఒక జ్ఞాపిక, అలాగే షాల్వ్ కప్పాల్సిందిగా కోరుకుంటున్నాము. కొంచెం ముందుకు ముందుకు వెళ్ళండి. అందరికీ కలిపి వాళ్ళంతా ఒకటే కుటుంబము. సో ఫ్యామిలీ